హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను గుంటూరులోని మస్తానయ్య దర్గాకి అయితే వెళ్తున్నాను. ఇది సర్వమత సారం బాబా దివ్య మందిరం, శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా వలియా బాబా వారి దర్గా. ఇది గుంటూరు నగరంలో నగరపాలెంలో ఉంది. 133వ ఉర్సు మహోత్సవం అయితే జరుగుతుంది. అందుకని బాబాగారి దర్శనానికి అయితే వెళ్ళాము మేము. కులమతాలకి అతీతంగా ఈ దర్గాకి అయితే భక్తులు వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ దర్గాకి హిందువులు ధర్మకర్తగా ఉండడం ఇంకొక ప్రత్యేకత. బాబా గారు గుంటూరులో ఉండడం మనకి చాలా అదృష్టం. ఈ ఉరుసు 5 రోజులు జరిగింది. మేమైతే లాస్ట్ డే రోజు వెళ్ళాము. 5 రోజులు కూడా అన్నదానం జరుగుతుంది. వేలల్లో అన్నదానం చేస్తారు, వేల మందికి. రోజు అన్నదానం అయితే జరిగింది, నిత్య అన్నదానం. ధర్మకర్తలు నిత్య అన్నదానం అనేది నిర్వహిస్తూ ఉంటారు. మొదటి రోజు చాందిని అలంకరణ, తెల్లవారుజామున, సాయంత్రం సందలు ఊరేగింపు జరిగింది. పాటలు, డ్యాన్సులు, ఫైర్ వర్క్స్ చాలా జరిగాయి. రెండవ రోజు వచ్చేసరికి గంధం ఊరేగింపు. ఆ గంధాన్ని ప్రసాదంగా పంచేశారు రెండో రోజు. మూడో రోజు క్యార్మి షరీఫ్ ఖురాన్ పఠనం అయితే జరుగుతుంది. బట్టలు దానం చేయడం కూడా ఆ రోజే జరిగిందండి. బాబా వారు కూర్చున్న కుర్చీని యథాస్థానంలో పెట్టేస్తారు ఫైనల్ డే. ఇంకా ఆ రోజుతో ఉరుసు మహోత్సవం అనేది ముగిసిపోతుంది. లాస్ట్ డే ఇంకా కన్నుల పండుగగా జరుగుతుంది. లక్షలాది మందికి అన్నదానం అనేది చేస్తారు. ఇక్కడికి వచ్చి మనము మనకి బావి అనేది ఉంటుందండి. ఆ బావి దగ్గర స్నానం చేసి మనం 41 ప్రదక్షిణ చేసి మన మనసులో ఏదన్నా కోరుకుంటే ఆ కోరిక అనేది తీరుతుందని భక్తుల నమ్మకం. మీరు కూడా అనుకొని ఇక్కడ హిందువులు, ముస్లింలనే కాదండి, పాస్టర్స్ అందరూ వస్తారండి. కులమతాలకు అతీతంగా జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద బాబాలు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని బాబా గారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా మిరాకిల్స్ అనేవి జరిగాయంటండి. ఇది మనకి పెద్దలు చెప్తుంటారు. ఖచ్చితంగా బావి దగ్గర స్నానం చేసి 41 ప్రదక్షిణ చేసి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా చేశాను, నాకు కూడా అనుభవం ఉంది. బాబావారు మాత్రం మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తారు. మనకి ఒంట్లో ఏ పీడలున్నా ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న బావి దగ్గర స్నానం చేసి మన మంత్రం అనేది కట్టించుకున్నా కానీ, మన ఇంట్లో ఏమైనా పీడలు ఉన్నా కానీ పోవాలన్నా ఖచ్చితంగా బాబా గారు నెరవేరుస్తారండి. మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను మక్కాకి వెళ్తున్నాను అని ముస్లిం పెద్దలకి బాబా గారు చెప్తుంటే ఆ మక్కా పెద్దలు బాబా గారిని హేళన చేశారంట. ఈ మురికి బట్టలు వేసుకున్న ఈ పకీరు మక్కాకి వెళ్తాడా, ఇది నిజమా అని హేళన చేశారంట. సరే అని అనుకున్నారంట. ఈ లోపల ఈయన మక్కాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసిన ముస్లిం పెద్దలకు తెలిసిన వాళ్ళు కూడా అదే లైన్లో ఉన్నారంట. అప్పటికే బాబా గారు ముందు వరుసలో ప్రేయర్ చేసుకుంటూ కనపడ్డారంట. వాళ్ళు తర్వాత వచ్చి వీళ్ళకి చెప్పారంట. అప్పుడు వాళ్ళకనేది బాబా గారి మహిమలు తెలుసుకొని వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేశారంట బాబా గారిని. ఈయన 300 ఏళ్ళ పైగానే బతికారు అని పెద్దలు చెప్తుంటే మనం వింటున్నాం. ఒక పిచ్చివాడు బాబా గారిని బాగా కొట్టి ఆ దెబ్బలకి ఆయన భాగాలన్నీ విడిపోయి ఎక్కడెక్కడో పడిపోతాయి. ఆ దెబ్బలకి చూసి బ్రిటిష్ పోలీసులు వేరే పిచ్చివాడిని అరెస్ట్ చేయాలని చూసే లోపల ఈయన బాబా గారు లేచి అన్నీ సక్రమంగా ఎక్కడ ఉండాల్సిన అవయవాలు అన్నీ ఒకచోటే ఉండి శుభ్రంగా ఆయన ధ్యానం చేసుకుంటూ ఆ బ్రిటిష్ పోలీసులకి బాగా కనపడతారంట.
అది కూడా ఒక మిరాకిల్ అనే చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఒక వ్యాపారి కాశీకి వెళ్ళాడు. అక్కడున్న కాశీలోని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన, మీ ఊర్లో నా మిత్రుడు మస్తాన్ 400 ఏళ్ల క్రితం ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగారంట. ఆ బాబాది, మస్తాన్ బాబాది వయసు ఎంత ఉంటుందో అని ఆశ్చర్యపోయారట. కూడా ఒక కథగా చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ ఉరుసు అనేది 5 రోజులు జరుగుతూనే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు వచ్చి బాబా గారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ రోడ్ అనేది, మెయిన్ రోడ్ అనేది బ్లాక్ చేస్తారు. అసలు ఒక్కళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టరండి. చక్కగా దర్శనం చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఒక్కళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టినట్లు మేము వినలేదు, చూడలేదు. ఈ దర్గా అనేది కులమతాలకి అతీతం అనేది మనకు తెలియడానికి ఈ దర్గాకి ధర్మకర్త హిందువు అవ్వడమే మనకి నిదర్శనం. మీరు ఎవరైనా దర్గాకి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకొని వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద బాబాలు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుకొని రీఫిల్ చేసుకొని వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక్కడ సందల ఊరేగింపు అయితే బాగా స్పెషల్గా జరిగిద్దండి. సందల ఊరేగింపుకి బాగా చేస్తారు. ఆ గుర్రం అనేది ఊరేగించుకుంటూ ఆ సందల్ని తీసుకొని వస్తారు. అది బాగా జరిగిద్ది. ఆ సందలు దొరకడం మన అదృష్టం, అది చూడటం ఇంకా అదృష్టం. అది దొరకాలని, అది చూడాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి సంవత్సరం పొడుగుతున. కానీ నేను కూడా ఎప్పుడు చూడలేదు. దాన్ని ఈసారికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి మీకు చూపించడానికి. నేను చూసి మీకు చూపిస్తాను. ఈ 5 రోజులు మాత్రం జాతరలాగా జరిగిద్దండి మనకి. చూడండి ఎంత చక్కగా చేస్తారో ఈ జాతరని. 5 రోజులు చేస్తారు. బాబా గారి ఉరుసు మహోత్సవం చాలా బాగా చేస్తారండి. మనకి ఉరుసు మహోత్సవంలో మిఠాయి అనేది ఫేమస్ అండి. ఈ 5 రోజులు కూడా మిఠాయిని బాగా పెద్ద పెద్ద బండ్ల మీద పెద్ద పెద్దగా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అదే ప్రసాదంగా తీసుకొని వెళ్తూ ఉంటారు అందరూ. ఈ ఉరుసు మహోత్సవానికి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఉరుసనే కాదు, బాబా గారి దర్శనం చేసుకొని ఆ బావి దగ్గర మనం శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని 41 చుట్టూ తిరిగి మనం మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా జరుగుతాయండి. మన మనసులో బాధలు కానీ, పీడలు కానీ, మనం ఏ కోరుకున్న కోరికలు కానీ తీరుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే మరి, బాయ్.